నరసరావుపేట మండలం జొన్నలగడ్డలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది చెన్నుపాటి నాగేశ్వరరావు పాఠశాలకు ఫర్నిచర్ బహుకరించారు. ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు చేతుల మీదుగా పాఠశాలకు టేబుళ్లు, బెంచీలు, కూలింగ్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సభలో నల్లపాటి రాము మాట్లాడుతూ, స్కూల్కి ఏం కావాలన్నా మా కుటుంబం నుండి నేనున్నానని భరోసా ఇస్తూ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి చెందిందని కొనియాడారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మీ ముందున్నటువంటి మీ టీచర్స్ అందరూ కూడా, అలాగనే మాతో పాటు ఇందాక వచ్చి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే గారితో పాటు అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే మీలాగనే చదువుకున్నాం. నేను పక్కన ఉన్నటువంటి సాతులూరు గ్రామానికి ఇక్కడి నుంచి నడిచెళ్ళి చదువుకునేవాళ్ళం. ఎప్పుడు 80-81 అంటే దాదాపు 45 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం. కాబట్టి ఇవాళ సొసైటీలో మనకు కనపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ కూడా, పెద్దోళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీలాగనే నడిచెళ్ళి చదువుకున్న వాళ్ళు, సైకిళ్ళ మీద వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఇవాళ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఇవాళ మీకున్నటువంటి సదుపాయాలు మాకు ఆ రోజుల్లో లేవు. మీ ప్రిన్సిపల్ గారు చదువుకునేటప్పుడు, మీ టీచర్స్ చదువుకునేటప్పుడు, మేము చదువుకునేటప్పుడు మీకు ఇవాళ మీకు ఏదైతే మీ స్కూల్లో సౌకర్యాలు ఉన్నాయో ఈ సౌకర్యాలన్నీ కూడా ఆ రోజుల్లో మాకు లేవు. అయినప్పటికీ కూడా అందరూ బాగా చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళారు. మీరు కూడా జీవితంలో పైకి రావాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో ఎవరినో ఒకళ్ళని ఆదర్శంగా తీసుకోండి. అబ్దుల్ కలాం గారి జీవితాన్ని తెలుసుకోండి, చదువుకోండి. మీ టీచర్స్ చేత అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రని చెప్పించుకోండి. అలాగనే ఎవరైతే బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో ఆయన ఏం చేశారు, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, మన రాజ్యాంగం నిర్మించడానికి కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఎలాంటి రాజ్యాంగాన్ని మనకు కల్పించారు. స్వతహాగా ఆయన లాయర్గా, అడ్వకేట్గా ఉండి ఎన్నో సేవలు చేశారు ఈ దేశానికి. నా విన్నపం ఒకటే, టీచర్స్ అందరికీ కూడా ఎప్పుడొచ్చినా నేను చెప్పేది, ఎక్కడికి పోయినా, ఏ స్కూల్కి పోయినా, ఏ కాలేజీకి పోయినా చెప్పేది ఒకటే, పిల్లలని టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీ టీచర్స్ అందరికీ కూడా. బహుశా మీరు చేస్తానే ఉండొచ్చు, కానీ ఇంకొంచెం కేర్ తీసుకుని పిల్లల్ని క్లాస్ రూమ్లో కూడా అందరి ముందు ఒక్కొక్కరిని నిలబెట్టి ఆ లెసన్ని వాళ్ళ చేత చదివిస్తూ ఉంటే వాళ్ళకి ఆ లెసన్ చదివేటప్పుడు ఎక్కడైతే హార్డ్గా అనిపిస్తుందో, చదవటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ మీరు వాళ్ళని గైడ్ చేస్తా ఎలా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి, ఆ వర్డ్కి అర్థం ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా ఆ పిల్లల్ని టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు చేయించండి. అలాగనే మీరు నోట్స్ ఇవ్వటం కాకుండా ఆ పిల్లల చేత ఆ టెక్స్ట్ బుక్లో చివరిలో మీకు క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందో ఆ పిల్లల చేతని చెప్పించే విధంగా మీరు ప్రయత్నం చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్న వారికి కానీ మన గ్రామంలో ప్రజలందరికీ తెలిసిందో, రాము గారు మా లాయర్ వృత్తి చేయట్లేదు, కానీ లాయర్గా 2 రోజులు అయ్యి మా కొలిగ్గా మా నర్సరావుపేట బార్ అసోసియేషన్లో మెంబరు. ఈ విషయాన్ని ఎవరు కూడా మా ఇక్కడ స్కూల్స్లో మాకు తెలుసో తెలియదు, అందుకనే ప్రత్యేకంగా చెప్తారు. కారణం అది ముఖ్యంగా ఈ రామగారు చేసిన దాతృత్వంతో ఈ స్కూల్ ఎంత డెవలప్ అవుతూ ఉంది. అదేవిధంగా ముందు కూడా ముఖ్యంగా ఉపయోగించుకొని మీరు డెవలప్ అయితే కనుక వారు సంతోషిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని రాము గారి కళలను సాకారం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా విషయాల్లో తెలియకుండానే హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ విషయం ఇక్కడ మీ స్కూల్లో జరిగింది కాబట్టి మీకు తెలుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతగారి దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి హెల్పింగ్ నేచర్, ప్రజల కోసమే ఉన్నారు, ప్రజలతోనే ఉన్నారు వాళ్ళు. అలాగే మన డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు చదలవాడ అరవింద్ బాబు గారు చాలా కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి ప్రజలతో ఉండి, ప్రజల కోసం ఉండి, మా అందరి అభిమానంతో ఎమ్మెల్యేగా చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే,
మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు లాస్ట్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఎన్నో మార్పులు చేసి విద్యాశాఖలో పిల్లలు రేపటి భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు పిల్లల మీద ఆధారపడిందని చెప్పి వాటిలో చాలా సమూలంగా మార్పులు చేస్తున్నారు. వాళ్ళకి మౌలిక వసతులు అనేకం కల్పించి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి స్కూల్ కి సంబంధించి వాళ్ళకి డ్రెస్ కానీ, మెటీరియల్స్ కానీ, బుక్స్ కానీ మొత్తం A to Z వాళ్ళకి ఎలాంటి బద్దలు లేకుండా చూసుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నతికి వస్తే ఈ రాష్ట్రం అనేది ముందుకెళ్ళిద్ది, ప్రపంచంలో నీటిగా తయారైద్ది అని చెప్పి వాళ్ళు పైనుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇక్కడ మన ఎమ్మెల్యే గారు, మన రాము గారి దగ్గర కూడా అందరూ కూడా చక్కగా ఆలోచిస్తారు. మన పాఠశాల అంటే ఏనలేని అభిమానం. ఈ రోజుల్లో రూపాయి ఇమ్మంటే ఇచ్చేవాడు ఎవరు లేడు, ఇంక్లూడ్ మైసెల్, మేము కూడా చెప్తున్నాం. కానీ వారి అమ్మగారి మీద, వారి నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో అసలు తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో. అలాంటి రోజుల్లో వాళ్ళ తల్లి గారు పేరు మీద దాదాపు 3-4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఇంత గొప్ప సభావేదిక నిర్మించి ఇచ్చారు. వారి యొక్క దాతృత్వానికి అసలు మాటలు. అలానే అక్కడ మూల దోసిపోయినట్టు ఉండేది ఈ బిల్డింగ్, ఇలా ఎల్ షేప్ లో ఉండేది. సార్ని అక్కడ సార్ మనకి అక్కడ సైకిల్ స్టాండ్ కట్టుకున్నట్టే అసలు ఏమి ఎంత అవుతుందా అంత అవుతుందని అసలు అటువంటి ఆలోచన లేకుండా కట్టించారు. వారికి మనం చూపించే కృతజ్ఞత తెలుసా మీకు ఎవరికైనా? మనం బాగా చక్కగా చదువుకొని ఈ స్కూల్ కి మంచి పేరు తేవాలి. ఇంకో విషయం చేసేది నల్లపాటి వెంకటరామయ్య గారు, మా తాతగారు మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్పీకర్ గారు. మీకు తెలుసో తెలియదు ఆ విషయం. ఆ స్థాయికి మనం కూడా చేరుకోవాలి. మీరు చదువుకో, మనందరం అలా చేస్తేనే వారు ఇవన్నీ సమకూర్చినందుకు సార్థకత. సార్ స్కూల్ కి చేసినవన్నీ చెప్తున్నారు సార్. మాకు కూడా కొంచెం మా ఎలిమెంటరీ స్కూల్ చిన్నవాళ్ళం మేము, అంటే వయసులో కాదు సార్, పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. విలేజ్ లో వాళ్ళకి చెప్పి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్చే విధంగా. ఎందుకంటే మనం ఆల్రెడీ మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్కి వెళ్ళాము సార్, కానీ అంగన్వాడీస్ లో చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ప్రజెంట్ నేను 4 మెంబర్స్నే ఎన్రోల్ చేసుకోగలిగాను. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ఒక 20 మెంబర్స్ వెళ్ళిపోతే మళ్ళీ 60-65 అలా అవుతారు రోలు. ఈ సంవత్సరం బాగా కష్టపడి పనిచేసాము, వచ్చారు. మరి ఈ సంవత్సరం ఎలా వస్తారో తెలియట్లేదండి. విలేజ్ లో కొంచెం కాన్వెంట్స్కి వెళ్ళే పిల్లల్ని మా స్కూల్కి పంపించే విధంగా లోకల్ నాయకులతో మాట్లాడి మా స్కూల్ని కొంచెం బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను సార్.